మత్తు వదలరా 2019లో కీరవాణి కుమారుడు శ్రీసింహ హీరోగా వచ్చిన చిత్రం ఇది మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన మత్తు వదలరా 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీసింహ సత్య కామెడీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. అలాగే డైరెక్టర్ రితేష్ రాణా టేకింగ్ కూడా అద్భుతంగా ఉంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు ఎంత వసూళ్లు సాధించిందో చూద్దాం. మత్తు వదలరా 2 సీక్వెల్ హైప్తో వచ్చి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రితేష్ రాణా డైరెక్షన్, శ్రీసింహ, సత్య యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా సత్య కామెడీకి ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. ఈ మూవీ ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్ము రేపింది. $150,000 మార్కుకు చేరుకుని దూసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదనిపించింది. ఇక తొలి రోజు ఊహించని ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తొలి రోజు సుమారు 2.5 కోట్ల నుంచి 3,20,00,000 వరకు వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 4 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బట్టి లెక్కలు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అంటున్నారు. చిన్న సినిమా అయినా ప్రపంచవ్యాప్తంగా ఈ రేంజ్ వసూళ్లు సాధించడం చాలా గొప్ప విషయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం థియేటర్ల దగ్గర పెద్ద చిత్రాలు కూడా ఏమీ లేకపోవడం, పైగా వీకెండ్ ఉండడం, మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. డెలివరీ ఏజెంట్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్, శ్రీసింహ, యేసు, సత్య ఎన్నో పాటలు పడి హై ఎమర్జెన్సీ టీంలో స్పెషల్ ఏజెంట్స్గా చేరతారు. కిడ్నాప్ కేసులను ఛేదించి నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఆ క్రమంలో చేతివాటం ప్రదర్శిస్తూ కొద్ది మొత్తంలో డబ్బు కూడా తీసుకుంటారు. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. ఇలా కొంచెం సంపాదన ఎంతకాలమని కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయం తీసుకుంటారు. ఈ సందర్భంలో కిడ్నాప్ కేసు వస్తుంది. 2 కోట్ల లావాదేవీలతో ముడిపడిన కేసు అది. ఆ కేసును ఛేదించి దాంతో సంబంధం ఉన్న 2 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవాలని వ్యూహంతో రంగంలోకి దిగుతారు. కానీ అనూహ్యంగా కిడ్నాప్కి గురైన యువతి వీళ్ల కారులోనే శవమై కనిపిస్తుంది. వీళ్ళే కిడ్నాప్ చేశారనే రుజువుతో కూడిన ఒక వీడియో కూడా బయటకు వస్తుంది. మరింతకీ ఈ హత్య చేసింది ఎవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్, యేసు ఎలా బయటపడ్డారు? ఆ డబ్బు సంపాదించాలనే వీళ్ళ కోరిక నెరవేరిందా? ఈ స్టోరీ వైజ్తో ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్లారు. సినిమా అయితే చాలా బాగా ఆకట్టుకుంటుంది అందరినీ కూడా. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511